నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా నర్సాపూర్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ 6 గ్యారంటీల బ్యానర్లో శవయాత్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని 6 గ్యారంటీలు అమలు చేసి నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, తక్షణమే 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి అన్న మాట నిలుపుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని ఆమె అన్నారు. అభివృద్ధి పథకాలను అమలు చేయాలని మా నాయకులు హరీష్ రావు, కేటీఆర్ అడుగుతే మా నాయకులపై మాపై కేసులు నమోదు చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం 6 గ్యారంటీల బ్యానర్లతో తయారు చేసిన పాడెను బొందపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ లేబర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, మరి అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామని, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ఇంద్రమ్మ ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారుల కింద స్థలాలు, అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచుతామని, మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తామని చెప్పేసి, 200 కరెంట్ యూనిట్లు ఫ్రీ ఇస్తామని, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకి గ్యాస్ సప్లై చేస్తామని చెప్పేసి, మరి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి, మరి ప్రతి విద్యార్థి 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు స్కూటీ ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని, మరి అదేవిధంగా విద్యార్థులకు మరి విద్యా గ్యారంటీ కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమైంది అవుతుందని చెప్పేసి ఒక విలేకరు అడిగితే, మేమంతా తెలివి తక్కువ వాళ్ళమా, మాకు మరి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మాకు ఎట్లా అమలు చేయాలో తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది. మరి ఈరోజు మరి ఖజానా ఖాళీ ఉంది, చేయలేకపోతామని చెప్పడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుతూ మరి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అని చెప్పేసి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే సిగ్గైనటువంటి విషయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీకు చేతగాక, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియక, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడానికి చేతగాక ఈరోజు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రైతులకు ఆ రోజు మీరేం చెప్పిండ్రు, వృద్ధులకు, వితంతులకు వాళ్ళకి ఆ రోజు మీరేం చెప్పిండ్రు, మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. మరి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాం, ఈ రోజు మీరు తీసుకుంటే కేవలం 10,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే మీకు 15,000 వస్తాయని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పిండ్రా లేదా? మరి దాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు? నిన్న మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ లో మీరు అప్రూవ్ చేసింది ఏంది? మరి ఆ రోజు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తుంటే కూడా భిక్ష వేస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. మరి ఈ రోజు మీరు చేసింది ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 5,000కు 6,000, 1,000 రూపాయలు పెంచి మరి మీరు రైతులను ఏ విధంగా అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఈ రోజు మీరు ఏమంటున్నారంటే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. గుంట భూమి కూడా లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఉపాధి హామీ పథకం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతు ఎవరైతే చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ వస్తుందన్న ఆలోచనతో మరి ఒక్కొక్క కుటుంబంలో చిన్న ఒక్కొక్క గుంట 2 గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉపాధి హామీ పథకం పనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు రైతు కూలీ కింద 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆ రోజు ఉచిత బస్సు వచ్చినప్పుడు మరి ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం 13 నెలలు అవుతున్నా ఇంతవరకు ఆటో కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఆటో కార్మికులకు కూడా మరి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అమలు కానటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పైన నెపం వేస్తూ కాలయాపన చేసే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. వారికి ఏంటంటే చేతనైతలేదు. ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ వచ్చాయి. తెలంగాణ ప్రాంతాన్ని కొలగొట్టుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోరుకోలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని స్వర్గసీమగా తయారు చేసినటువంటి ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉండేటట్టు ప్రయత్నం జరిగింది. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండేటట్టు ప్రయత్నం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్లో హామీలు ఇవ్వనటువంటి కూడా అమలు చేసి అందరినీ కూడా సంతోషంగా ఉంచేటటువంటి ప్రయత్నం జరిగింది. ప్రతి ఒక్కరు జేబులలో పైసలు ఉండేటట్టు ముఖాలు కలకల్లాడేటటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే అందరు ముఖాలు వాడిపోయేటట్టు జేబులు ఖాళీ అయ్యేటట్టు ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ముందుకు పోదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. దించినట్టయితేనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు బాగు జరుగుతుంది. ఈ ప్రజాక్షేత్రంలో నిజంగా కూడా అన్ని వర్గాల వారికి క్షేమం జరిగేటటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మన నాచగిరి టీవీ న్యూస్